నమస్తే అండి. నా పేరు గీత. నేను తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ అండి. ఈరోజు మన టాపిక్ ఎన్ఆర్ఐ ఇండియాలో ప్రాపర్టీస్ కొనొచ్చా? దీనికి ఆన్సర్ అండి, కొనొచ్చు. అది ఎలా అంటే, ఎవరైతే పర్సన్ అబ్రాడ్లో స్టే చేస్తున్నారో వాళ్ళు ఇండియాలో ప్రాపర్టీస్ కొనాలనుకున్నప్పుడు ఎవరి పేరు మీద ఆ ప్రాపర్టీ కొనాలనుకుంటున్నారో ఆ నేమ్స్ మెన్షన్ చేస్తూ వాళ్ళ నేమ్స్, ఇంకా ఎవరి పేరు మీదకి ఆ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ కానీ స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ కానీ ఇవ్వాలనుకుంటున్నారో వారి పేరు రాసి టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ రాస్తూ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీకి సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ రాసి ఈ ఎన్ఆర్ఐ ఏ స్టేట్లో అయితే ఉంటున్నారో అక్కడ దాన్ని ఎగ్జిక్యూట్ చేసి, అంటే సిగ్నేచర్స్ చేసిన తర్వాత అక్కడ లోకల్ ఏరియాలో ఉండే నోటరైజ్డ్ పర్సన్స్తోని ఆ డాక్యుమెంట్ని నోటరీ చేయించి దానిని సీల్డ్ కవర్లో ఇండియాకి పంపించాలి. ఇక్కడ ఇండియాకి పంపించిన తర్వాత ఇక్కడ ఇండియాలో ఉండే పర్సన్ ఆ సీల్డ్ కవర్ని తీసుకొని ఆయన ఆధార్ కార్డు, ఒక ఫోటోగ్రాఫ్, అలాగే ఒక అఫిడవిట్ ఎగ్జిక్యూట్ చేయాలండి. ఏమని అంటే, జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఆర్ స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీలో మెన్షన్ చేసిన కంటెంట్స్ అన్ని ట్రూ అండ్ కరెక్ట్ ది బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అని చెప్పేసి ఒక అఫిడవిట్ సబ్మిట్ చేయాలి. దాంతోపాటు ఒక లెటర్ అడ్రస్ టు ది రిజిస్ట్రార్ ఆఫ్ అష్యూరెన్సెస్ వారికి ఒక లెటర్ ఏమని అంటే, వీ పెయిడ్ సో అండ్ సో అమౌంట్ యాజ్ అ డెఫిషిట్ స్టాంప్ డ్యూటీ, సో మా డాక్యుమెంట్ని వ్యాలిడేట్ చేయండి ఇండియాలో అని ఒక లెటర్ సబ్మిట్ చేయాలి. ఏమేమి సబ్మిట్ చేయాలి అంటే, మనకి ఇండియాకి వచ్చిన సీల్డ్ కవర్, ఆ సీల్డ్ కవర్లో వచ్చిన జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఆర్ స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ, తర్వాత ఒక అఫిడవిట్, ఆ తర్వాత ఒక లెటర్ అలాంగ్ విత్ ఫోటోగ్రాఫ్స్ అండ్ చలాన్. ఆన్లైన్లో మనం చలాన్ పే చేయాలండి. మనం ఒకసారి రిజిస్ట్రార్ వాళ్ళని కలిసిన తర్వాత వాళ్ళు మనకి ఎంత డెఫిషిట్ స్టాంప్ డ్యూటీ ఉంది అనేది చెప్తారు. అది పే చేసిన తర్వాత, ఆన్లైన్లో పే చేసిన తర్వాత అదొక ప్రింట్అవుట్, ఆ చలాన్ కాపీ ఒకటి ప్రింట్ తీసి అది కూడా మనం సబ్మిట్ చేసిన తర్వాత రిజిస్ట్రార్ ఆఫ్ అష్యూరెన్సెస్ వాళ్ళు ఆ డాక్యుమెంట్ని చూసి దాన్ని వాళ్ళ రిజిస్టర్లో రికార్డ్ చేస్తారు. దట్ మీన్స్ మన డాక్యుమెంట్ ఇండియాలో వ్యాలిడేట్ అయ్యిందని అర్థం. అప్పుడు ఇండియాలో ఉన్న పర్సన్ ఎన్ఆర్ఐ పేరు మీద ఇండియాలో ఎక్కడైనా సరే ల్యాండ్స్ కొనొచ్చు. అప్పుడు అది లీగల్గా వ్యాలిడ్ అవుతుందని ఈ వ్యాలిడేషన్ యొక్క అర్థం. ఈ విషయంలో మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే కింద కనిపించే నంబర్కి అపాయింట్మెంట్ గురించి కాల్ చేయండి. నమస్తే, థ్యాంక్ యూ.